ఉమ్మడి కడప జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు హాంఫట్ సజ్జల మొదట్లు చోటా నాయకుల వరకు కబ్జాదారుల అటవీ పేదల ఎస్ఐన్ భూముల్ని వదలేదు ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ యంత్రాంగం. సలార్ సినిమాలో కాన్సార్ పేరుతో కల్పిత సామ్రాజ్యం ఒకటి ఉంటుంది. భారతదేశంలో భాగంగానే ఉన్న అక్కడ ప్రభుత్వ చట్టాల నిబంధనలు వంటివి ఏమి చెల్లో. కాన్సార్ను పాలించే ముఠామాటే అక్కడ వేదం. వాళ్ళు చేసే అరాచకాలకు ఎవరు ఎదురు చెప్పరు, చెబితే బతకరు. 5 ఏళ్ల వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకులు ఉమ్మడి కడప జిల్లాలో అలాంటి అరాచకాలే సాగించారు. యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. వేల ఎకరాలు ప్రభుత్వ అటవీ ఎస్ఐన్ భూముల్ని చెరబట్టారు. అధికారులు మభ్యపెట్టి భయపెట్టి ప్రలోభపెట్టి తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వైకాపా ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా చక్కెర తిప్పిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బడా గుత్తేదారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి వంటి నేతలు ప్రభుత్వ భూములు ఆక్రమించి ఏకంగా ఎస్టేట్లు నిర్మించుకున్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన కొందరు నేతలు బినామీలను ముందు పెట్టి కబ్జాల పరం కొనసాగించారు. కొందరు వైకాపా నాయకులు చెరువుల్ని శ్మశానాల్ని కూడా కబ్జా చేసేశారు. అక్కడ జరుగుతున్న అక్రమాల గురించి తెలిసిన 5 ఏళ్ల అధికారులు కన్నెత్తి చూడలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉమ్మడి కడప జిల్లాలో వైకాపా నాయకుల అక్రమాల పొట్టలు పగులుతున్నాయి. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ ఎస్ఐన్ భూముల్ని జిల్లా అధికార యంత్రాంగం ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకున్నది. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన ఆక్రమణలు కొన్ని. కూటమి ప్రభుత్వం మరింత లోతుగా దర్యాప్తు చేస్తే అక్రమాలన్నీ బయటకు వస్తాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ప్రజల్ని ఎంత చక్కగా మోసం చేస్తారంటే, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్టేట్ దాదాపు 25-35 ఏళ్ల క్రితం నుంచి ఉన్నది. అది అందులో సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీగా లేడు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. అది ఈ 5 ఏళ్లలోనే ఆక్రమించుకున్నారన్నాడు. అక్కడ వాళ్ళ సొంత స్థలాల్లోనే ఆ పక్కన ఉన్నటువంటి భూములు కొనుక్కున్నారు. అట్లాగే మిగతా చోట్ల ఈ 5 ఏళ్లలోనే వీళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారట. ఎన్నేళ్ల నుంచి వాళ్ళ ఇళ్ళు ఉన్నాయి అక్కడ. ఆ పక్కన ఉన్నటువంటి డీకేటీ పట్టాలు కొనుక్కున్నారా, లేకపోతే ఇంకోటి కొనుక్కున్నారంటే ఇప్పుడు ఓపెన్గానే అమరావతిలో ఉన్నటువంటి భూములు ఎవరు కొనుక్కున్నారు, లేకపోతే మిగతా చోట్ల ఉన్నటువంటి భూములు ఎవరు కొనుక్కున్నారు, హైదరాబాద్లో భూములు ఎవరు కొనుక్కున్నారు పేదలకు సంబంధించినవి, అవి కొనుక్కోవడం అవి నడుస్తూనే ఉంది. అది నిషేధిస్తే కనుక ఆటోమేటిక్గా ఆగిపోతుంది. నిషేధించినా కూడా వాడుకోవడానికి అనుమతిస్తే కనుక అట్లాగే కొనసాగుతున్నాయి. ఇది సహజ సిద్ధంగా జరిగే పరిణామాన్ని ఒక పెద్ద కుంభకోణంగా దాంట్లో విలనిజాన్ని చేర్చి ఒక నెగిటివిటీ, ప్రజలలో ఏదో జరిగిపోయింది, ఏదో అరాచకం జరిగిపోయింది అనే ఒక ప్రచారాన్ని తీసుకురావడం కోసం దశాబ్దాల క్రితం కట్టుకున్నటువంటి ఇళ్ళు ఎస్టేట్లు కూడా ఇప్పుడు వాళ్ళందరూ దుర్మార్గులు, ఇవాళే తీసుకున్నారు ఈ 5 ఏళ్లలోనే అని చెప్పేటటువంటి ఒక విచిత్రమైనటువంటి గేమ్ ఈనాడు నడుపుతోంది. లేకపోతే